హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ పిడుగు లాంటి వార్త. 1,00,00,000 మందికి పైగా పెన్షనర్లకు తీవ్ర నష్టము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గత 70 ఏళ్లుగా అలుపెరగని పోరాటాలతో ఉద్యోగులు, పెన్షనర్లు సాధించుకున్న ఈ పవిత్రమైన హక్కును ఒకే ఒక్క చట్ట సవరణతో కేంద్ర ప్రభుత్వం బూడిదలో కలిపే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్య కాదు. దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తుకు ఉరితాడుగా మారబోతోంది. ప్రమాదం ఏమిటి ప్రమాదం? అంటే మార్చి 25 తేదీన గత మార్చి 25 తేదీన లోక్సభలో ఆర్థిక బిల్లులో భాగంగా దొంగచాటుగా సీఎస్‌సీ పెన్షన్ నియమాల సూత్రాలు ధృవీకరణ, వాలిడేషన్ ఆఫ్ సీసీఎస్ పెన్షన్ రూల్స్ అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. సాధారణ బిల్లుగా ప్రవేశపెడితే ఎదురయ్యే తీవ్ర వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి ఈ విధానాన్ని అనుసరించడంలోనే ప్రభుత్వ దుర్నీతి స్పష్టమవుతోంది. ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. ఒకవేళ అక్కడ కూడా ఆమోదం పొందితే అది దేశవ్యాప్తంగా పెను విధ్వంసం సృష్టించగలదు. ఈ చట్టం ఎందుకు అంత ప్రమాదకరం అంటే పెన్షనర్లలో వివక్ష, సుప్రీంకోర్టు తీర్పు ధిక్కరణ. గతంలో పే కమిషన్ సిఫార్సులు రిటైర్మెంట్ తేదీతో సంబంధం లేకుండా పెన్షనర్లందరికీ ఒకే విధంగా వర్తింపజేసేవి. కొత్త చట్టం ప్రకారంగా పే కమిషన్ ప్రయోజనాలు కేవలం భవిష్యత్తులో అంటే సిఫార్సులో అమలైన తేదీ తర్వాత రిటైర్ అయిన వారికి మాత్రమే వర్తిస్తాయి. ఆ తేదీకి ముందు రిటైర్ అయిన సీనియర్ పెన్షనర్లకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. సుప్రీంకోర్టు ధిక్కరణ. పెన్షనర్లను వారి పదవీ విరమణ తేదీ ఆధారంగా వేరు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. కానీ ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును కాలరాసి పెన్షనర్లలో సీనియర్లు, జూనియర్లు అనే కృత్రిమ విభజన సృష్టించడానికి ఏకపక్ష అధికారాలను పొందుతోంది. పెన్షన్ అప్‌గ్రేడేషన్‌కు మంగళం. ఈ చట్టం అమల్లోకి వస్తే సీనియర్ పెన్షనర్లు రిటైర్మెంట్ సమయంలో ఫిక్స్ అయిన పెన్షన్‌తోనే జీవితాంతం గడపాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వారి పెన్షన్ పెరిగే అవకాశం ఇక ఉండదు. ఇది వారి జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీస్తోంది. ప్రభావం దేశవ్యాప్తం. ఈ చట్టం కేవలం 50,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65,00,000 మంది పెన్షనర్లకే పరిమితం కాదు. ఇది ఒక రోల్ మోడల్‌గా మారి రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, బీమా సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లోని కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును కూడా అది అంధకారంలోకి నెడుతోంది. పేరుకే పెన్షన్, ఆచరణలో కార్పొరేట్ సంక్షేమం. ప్రభుత్వాల విధానాలు కేవలం పెన్షన్ హక్కులను హరించడానికి మాత్రం పరిమితం కాలేదు. పెన్షన్ పథకాల స్వరూపాన్ని మార్చేసి వాటిని కార్పొరేటర్లకు లాభాలు చేకూర్చే సాధనాలుగా మారుస్తున్నాయి. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95 దేశంలో అత్యధిక మందికి వర్తించే ఈ పథకం కింద 3 దశాబ్దాలకు పైగా పనిచేసిన ఉద్యోగి నెలకు 3,00,000 పెన్షన్ రావటం కూడా గగనంగా మారింది. కనీస పెన్షన్‌ను 9,000కు పెంచి దానిని కరువు భత్యం డీఏ వర్తింపజేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ రద్దు. వాజ్పేయి హయాంలో ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించిన ఓపీఎస్‌ను రద్దు చేసి 2004 తర్వాత చేరిన వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్ అనే గ్యారంటీ లేని పథకాన్ని ఏకపక్షంగా రుద్దారు. ఎన్‌పీఎస్ కంటే ఘోరంగా యూపీఎస్. ఎన్‌పీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు పోరాడుతుంటే దానికంటే ప్రమాదకరమైన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్‌ను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఈ పథకాలన్నీ ఉద్యోగుల పొదుపు సొమ్మును షేర్ మార్కెట్‌లో జూదానికి పెట్టి కార్పొరేటర్లకు లాభాలు పంచిపెట్టేవే తప్ప ఉద్యోగుల సంక్షేమానికి ఉద్దేశించినవి కావని పెన్షనర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఇవి పేరుకే పెన్షన్ పథకాలు, ఆచరణలో కార్పొరేట్ సంక్షేమ పథకాలుగా మిగిలిపోయాయి. ప్రస్తుతానికి ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రభుత్వం మౌలికంగా చెబుతున్నప్పటికీ ఉద్యోగ పెన్షనర్ సంఘాల్లో నెలకొన్న ఆందోళన తొలగిపోలేదు. కత్తి నెత్తి మీద వేలాడుతున్నట్టే ఉంది. రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాల భద్రత కోసం ఈ ప్రమాదకరమైన చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఈ పోరాటం కేవలం పెన్షనర్లది కాదు, సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడాలని తీసుకునే ప్రతి ఒక్కరిది. పెన్షనర్ల హక్కులపై ప్రభుత్వం పిడుగు.
ఒక్క చట్టం కోట్లాది మంది పెన్షనర్లపై ప్రభావం. పెన్షన్ ఎవరి దయా ధర్మభిక్షం కాదు. అది ఉద్యోగి యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు. అది వారు తమ సేవా కాలంలో భవిష్యత్తు కోసం పొదుపు చేసుకున్న సొమ్ము అని సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడో చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ విధంగా ఈ ఫైనాన్షియల్ యాక్ట్ బిల్ అనేది కనుక రాజ్యసభలో ఆమోదం పొందినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు అనేటువంటి 65 లక్షల మందితో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లకు కూడా ఈ యొక్క నష్టం అనేది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నది. కాబట్టి పెన్షనర్లలో ఈ మేరకు ఆందోళన నెలకొంది. హక్కుల హరణంపై దేశవ్యాప్తంగా సమరశంఖమైతే మోగించబోతున్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర నిర్లక్ష్య పరిష్కారానికి నోచుకొని సమస్యలతో సతమతమవుతున్న లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు తమ గళాన్ని వినిపించడానికి సిద్ధమయ్యారు. పుండు మీద కారం చల్లినట్టు ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా పెన్షనర్ల హక్కులను కాలరాసేలాగా పార్లమెంట్లో పెన్షన్ చట్ట సవరణ బిల్లును ఆమోదింపజేయడం వారి ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ఈ అన్యాయమైన చర్యను నిరసిస్తూ తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ దేశవ్యాప్త పోరాటానికి పిలుపునిచ్చింది. మొదటి అడుగు జూలై 15న జిల్లా కేంద్రాలలో మహాధర్నా. ఈ దశల వారీ పోరాటాలలో భాగంగా జూలై 15వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరగనుంది. ఎందుకు ఈ పోరాటం అంటే సకాలంలో అందని డిఏలు, పెన్షన్లు, గ్రాట్యుటీ, సరెండర్ లీవ్స్, కేంద్రంలో 8వ పీఆర్సీ నియమించకపోవడము, రాష్ట్రంలోనూ అదే జాప్యము, కరోనా సమయంలో రావాల్సిన డిఏలు రద్దు చేయడము, పెన్షనర్ల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారిన కొత్త పెన్షన్ సవరణ చట్టము. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఐక్యంగా పోరాటం తప్ప మరో మార్గం లేదని పెన్షనర్ సంఘాలు భావిస్తున్నాయి. ప్రధానంగా ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం ముందు ఉంచబోతున్న కీలక డిమాండ్లు ఏంటంటే పెన్షన్ వాలిడేషన్ చట్టం రద్దు, కేంద్ర ఆర్థిక బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన పెన్షన్ల హక్కుల తీవ్ర విఘాతం కల్పించేటటువంటి పెన్షన్ వాలిడేషన్ అమెండ్మెంట్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఈ చట్టం వలన ఎలాంటి ప్రమాదం లేదని కేంద్ర మంత్రి చెప్పినప్పటికీ దీనిపై సుప్రీంకోర్టులో కేసులు దాఖలవుతున్నాయంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పాత పెన్షన్ సిస్టమ్ ఓపీఎస్ను పునరుద్ధరించి ఎన్పీఎస్ లేదా యూపీఎస్ విధానాలను నిలిపివేసి ఈ యొక్క పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే 8వ పే కమిషన్ నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పీఆర్సీలను ఏర్పాటు చేయాలి. నిలిపివేసిన అన్ని డిఏడిఆర్ బకాయిలు ఇన్స్టాల్మెంట్లను వాటి బకాయిలను వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఉద్యోగులు, పెన్షనర్లకు, కాంట్రాక్టు కార్మికులకు యొక్క వర్తించేలాగా నగదు రహిత క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందరికీ అందేలాగా ఈ యొక్క ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలి. సీనియర్ సిటిజన్లకు రైల్వే మరియు విమాన టికెట్లలో రద్దు చేసిన రాయితీలను తిరిగి పునరుద్ధరించాలి. పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలకు తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన పెన్షన్ సవరణ చట్టం కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకే కదా, మనకెందుకనే అపోహ వద్దు. ప్రభుత్వాలు దాన్నే అనుసరించే ప్రమాదం ఉంది. అందుకే ఈ పోరాటం అందరిది. రాష్ట్రం పెన్షనర్ల సమస్యలు. గత 2 సంవత్సరాలుగా పీఆర్సీ ప్రయోజనాలను కోల్పోయాము. 2020-21 మధ్య రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ వాటి డిఫరెన్స్లు ఇప్పటికీ అందలేదు. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందించడంలో విఫలమైంది. కాలక్షేపం చేస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు. రాబోయే గడ్డు కాలాన్ని ఎదుర్కోవాలంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో మనందరం భాగస్వాములమై రాష్ట్రంలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అప్పుడే మన సమస్యలపై ప్రభుత్వాల దృష్టి పడుతుంది. ఈ మేరకు పెన్షనర్లందరూ ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రభుదాస్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.